కంప్యూటర్ టెక్నాలజీ చూస్తున్నాం, శాటిలైట్ టెక్నాలజీ అంటున్నాం, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ కూడా అంటున్నాం. ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ డేటా సైన్స్ తయారు చేసుకొని రైతు దగ్గర గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని, పొగాకు గ్రేడింగ్ సెంటర్లు ఉంటాయి మీకు చాలా దగ్గర గ్రేడింగ్ ఉంటుంది. అలాగే నేను అనేది ఏంటంటే గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకొని హమాలీలు బతుకుతారు, గ్రేడింగ్ చేసి ఆడవాళ్ళకు ఉపాధి వస్తుంది. ఈ గ్రేడింగ్ ఆఫీసర్లకి అగ్రికల్చర్ డిప్లొమా చేసిన పిల్లలు మనకి రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రభుత్వమే వచ్చిన సరుకు వచ్చినట్టు కొనేసి గ్రేడింగ్ చేసుకుని అక్కడ ఏసీ గోడౌన్లో పెట్టి రెగ్యులర్ 24/7 ట్రాన్స్పోర్ట్ తిరుగుతానే ఉంటుంది ఏపీఎస్ఆర్టీ. ఆ బస్సుల్లో ఇప్పుడు ఒంగోలు టౌన్ ఉంది, టమాటోల కన్సంప్షన్ ఎంత ఉంది, ఒంగోలు టౌన్ పచ్చిమిర్చి కన్సంప్షన్ ఎంత ఉంది, అన్ని రకాల సరుకులు ప్రభుత్వమే సప్లై చేసి మార్కెట్ యార్డ్లో ఏలంపాట పెట్టండి, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కనుక్కుంటారు. సింపుల్ సొల్యూషన్ కదా నేను చెప్పింది. దీనికి ఏమైనా కష్టం ఉందా? హమాలీలకి వాళ్ళకి వచ్చేస్తాయి, రైతులకి కౌంటర్ పెట్టండి, క్యాష్ కౌంటర్ పెట్టండి, స్పాట్ క్యాష్ ఇచ్చేయండి. ధర అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ ఇక్కడ ధర ఎవరు నిర్ణయిస్తున్నారంటే డాలర్ నిర్ణయిస్తున్నారు.